కొంత ఆ ఉద్యోగంతో పిల్లలను చదివించుకుంటూ డెవలప్ చేసుకున్నామండి. డెవలప్ చేసుకొని ఇప్పుడు మేము కొంచెం ప్రశాంతంగా ఉండే రిటైర్మెంట్ అంతా అయిపోయిన డబ్బులతో ఆ డబ్బులు కూడబెట్టుకొని సొమ్ము చేయించుకోకుండా ఒక మంచి చీర కట్టుకోకుండా మేము ఇల్లు ఏర్పాటు చేసుకున్నామండి. ఇప్పుడు ఈ వార్త మమ్మల్ని 15 రోజుల నుంచి ఈ వార్త తెలిసినప్పటి నుంచి ఎవరికి గుండె జబ్బులు వస్తాయా, ఎవరం ప్రాణాలు పోతాయా, ఏమైతాయా అని మాకు నిద్ర ఆహారాలు లేవు, అన్న పానీయాలు లేవు, అంత సందిగ్ధంలో పడిపోయినాం. ఇప్పుడు మాకు శక్తి లేదు, ఒంట్లో శక్తి లేదు. ఉద్యోగం చేయడానికి రిటైర్మెంట్ అయినాం. మా ఉద్యోగాలు, మా డిఏలు, మా పెన్షన్లు, మా పిఆర్సీలు మాయే ఇవ్వకుండా ఇంకా కొత్తగా మా ఇళ్ళు కూడా తీసేస్తా అంటే మేము ఇప్పుడు ఎట్లా బతకాలి, మేము ఎట్లా చేయాలి? మా వయసులు కూడా 60 70 దాటిపోతున్నాయి. మా వారికి 70 ఏళ్ళు, కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, ఏమి వినపడవు. మేము ఇలాంటి పరిస్థితిలో ఎక్కడ పోయి కొత్త ఇల్లు నిర్మించుకోవడానికి మాకు డబ్బు లేదు, చాకిరీ చేయడానికి శ్రమ లేదు. మేము ఎట్లా కట్టుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఏదో మాది మేము బ్రతుకుతున్నాం. అట్లాంటి దానికి కరువు భత్యాలే ఇవ్వకుండా, డిఏలే ఇవ్వకుండా ఏదో కొద్ది డబ్బులతోని మేము ఇక్కడ ప్రశాంతంగా జీవిస్తుంటే మాకొక గందరగోళం పెట్టి, మాకొక సంఘర్షణ లాగా పెట్టి మనసు ప్రశాంతత లేకుండా అవుతుంది. మేమెంత అండి పిచ్చిక పైన బ్రహ్మహస్తం లాగా మేమైతే చిన్న ఉద్యోగస్తులు. మాకు ఈ ఇల్లు 60 సంవత్సరాలు కడితే మాకు ఈ ఇల్లు వచ్చింది. వారు దలుచుకోవాలి కానీ జాగలే లేవా అండి? మమ్మల్ని వదిలిపెట్టి మా ఏరియాలో మమ్మల్ని బ్రతకనిచ్చి వాళ్ళు దలుచుకుంటే వాళ్ళకి ఎన్ని గవర్నమెంట్ వాళ్ళకి ఎన్ని భూములు లేవు. రేపు మీకు సప్ప పెట్టకుండా వచ్చి 4 గుడ్డలు వచ్చి మొత్తం కొలగొట్టేసినాక ఏం చేస్తారు? ఇక మా ప్రాణాలు పోవటమే. అందరం చాలా మంది ఏంది మంచిగా ఉంటేనే హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. ప్రశాంతమైన జీవితం మీద ఉంటేనే హార్ట్ అటాక్. అది కూల్చిన్నాడు ఎంతో మంది ప్రాణాలు పోతాయి. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి మేము పేపర్ వార్తలే విన్నాం. ఇప్పుడు మా జీవితంలో కూడా ఇట్లాంటి వార్తలే వింటాయని మేము మా ప్రాణాలు పోవటమేనండి.